దానిలోనే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు నన్ను చూచి ఇంటియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పుతుంది. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వద్దురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారి లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగవచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సరుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మన వెరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది. అందుకు యేసు, మీలో మీరు సరుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునో నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారి లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములో రాయబడి ఉన్నది కనుక తండ్రి వల్ల విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునో తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినను చనిపోయేది. దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమునే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు